పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు ఓం నమఃశివాయ అని స్మరించుకుంటూ పగలంతా ఉపవాస దీక్షలో, సాయంత్రం దైవ చింతలో మునిగిపోతారు సకల జనాలు. ఆ క్రమంలో శివుడి పాటలు వినడం, శివుడి సినిమాలు చూడడం బాగా అలవాటు. అలా మన టాలీవుడ్లో మహాశివుడి పాత్రలో మెప్పించినవారు, ఆ పరమశివుడి భక్తులుగా నటించి అలరించినవారు, శివుడి నేపథ్యంలో రూపొందిన సినిమాలు, వీటి గురించి ఇప్పుడు చూసేద్దామా? శివుడితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్తో పాటు ఏఎన్నార్, చిరంజీవి వంటి పలువురు అగ్ర కథానాయకులు శివుడి పాత్రతో మెప్పించగా, కృష్ణంరాజు, బాలకృష్ణ, అర్జున్ లాంటి హీరోలు శివభక్తులుగా నటించి అభిమానులను అలరించారు. తెలుగునాట దేవతామూర్తుల పాత్రలు అనగానే టక్కున గుర్తుకొచ్చే ఏకైక నటుడు నటరత్న ఎన్టీఆర్. శ్రీ మహావిష్ణువు, శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో తనకు తానే సాటి అనిపించుకున్న ఎన్టీఆర్ మహాశివునిగాను నటించి అలరించారు. రామారావు తొలిసారి దక్షయజ్ఞం చిత్రంలో శివునిగా నటించారు. ఆ తరువాత ఉమాచండీ, గౌరీశంకరుల కథలోనూ శివుని పాత్ర ధరించారు ఎన్టీఆర్. 2 చిత్రాల్లోనూ శివుడిగా అలరించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కంటే ముందు తెలుగు చిత్రసీమలో అందాల నటుడు అనిపించుకున్న సిహెచ్ నారాయణరావు గంగా గౌరీ సంవాదంలో శివునిగా నటించారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మూగ మనసులు చిత్రంలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మా పాటలో కాసేపు శివునిగా కనిపించారు. అయితే తెలుగు చిత్రసీమలో ఎక్కువసార్లు శివుని పాత్రను ధరించి అలరించిన నటుడు ఎం. బాలయ్య. పార్వతీ కళ్యాణం, మల్లమ్మ కథ, భక్త కన్నప్ప, జగన్మాత వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ బాలయ్య శివుని పాత్రలో కనిపించారు. నటుడు కాంతారావు కూడా భక్త మార్కండేయలో శివుని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. తర్వాతి తరం హీరోలైన శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా శివుని పాత్రల్లో కనిపించారు. ఎన్టీఆర్ పరమానందయ్య శిష్యుల కథలో శోభన్ బాబు శివునిగా నటిస్తే, శ్రీ వినాయక విజయంలో కృష్ణంరాజు పరమేశ్వరునిగా అభినయించారు. కృష్ణ ఏకలవ్య సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంగనాథ్ ముక్కంటిగా నటించి మురిపించారు. అలానే కమెడియన్ మల్లికార్జునరావు మగరాయుడులో శివునిగా కనిపించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 3 చిత్రాల్లో శివునిగా కనిపించారు. ఆయన తొలిసారి పార్వతీ పరమేశ్వరులు మూవీలో నాద నిలయుడే అంటూ సాగే పాటలో శివునిగా తెరపై తళుక్కుమన్నారు. తరువాత ఆపద్బాంధవుడిలో హరహర మహాశంకర అంటూ సాగే బాలేలో పరమేశ్వరునిగా కనిపించారు. శ్రీ మంజునాథలో అయితే పూర్తిస్థాయిలో ముక్కంటి పాత్రలో నటించారు చిరంజీవి. అలానే నరసింహ, బాలకృష్ణ సీతారామ కళ్యాణంలో ఎంత నేర్చినా ఎంత చూచినా సాంగ్లో కాసేపు శివునిగా కనిపించారు. హీరో సుమన్ శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో శివుని పాత్రలో కనిపించారు. జగపతి బాబు కూడా పెళ్లైన కొత్తలో సినిమాలో మనసు కన్ను చేసుకుని చూడరా లోకం అనే పాటలో కాసేపు శివునిగా తళుక్కుమన్నారు. వీరు కాకుండా రావు గోపాలరావు మా ఊర్లో మహాశివుడి చిత్రంలో శివుడి పాత్రలో కనిపించారు. తెలుగు పరిశ్రమ తొలితరం నటులలో ఒకడైన నాగభూషణం కూడా శివుడిగా కనిపించారు. రావణుడి శివభక్తి కథ ఆధారంగా రూపొందిన భూ కైలాష్ చిత్రంలో శివుడిగా నటించడంతో పాటు నాగుల చవితి చిత్రంలో కూడా శివుడి పాత్రలో మెరిశారాయన. ప్రకాష్ రాజ్ డమరుక మూవీలో శివపాత్ర వేసి మెప్పించారు. శివభక్తులుగా భక్త కన్నప్పలో కృష్ణంరాజు, మంజునాథలో అర్జున్ శివభక్తులుగా అలరించారు. ఇక చిరంజీవి నటించిన శివుడు శివుడు శివుడు, అంజీ, బాలకృష్ణ, అఖండ శివుడు చుట్టూ సాగే కథలే. తాజాగా మంచు విష్ణు కూడా కన్నప్ప అనే సినిమాలో శివభక్తుడిగా నటిస్తున్నారు. అది రిలీజ్ కావాల్సి ఉంది.